హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫారెక్స్ క్యూ అండ్ సెషన్ అనమాట. తెలుగులో ఫస్ట్ టైము అసలు ఫారెక్స్ నాలెడ్జ్ గురించి తెలుగులో ఉన్నదే చాలా తక్కువ. అలాంటిది క్యూ అండ్ సెషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఎవరైతే ఏవేవి క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ అడిగితే ఏవైతే పెద్ద వీడియో కాకుండా షార్ట్ టర్మ్గా మనం సింపుల్గా మనం చెప్పేలాగా ఉండేవి క్యూ అండ్ సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఈ సిరీస్ అనేది. సో ఇది ఫస్ట్ క్యూ అండ్ సెషన్ అనమాట. సో ఇందులో వచ్చేసి మీకు తమిళలో కనిపించిన క్వశ్చన్స్ అని అవి కాకుండా ఒక 15 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి అనమాట. సో ఇది మీకు నచ్చితే ఈ క్యూ అండ్ సెషన్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలానే మీకు ఏమైనా ఇలాంటి క్యూ అండ్ సెషన్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పార్ట్ ఏం చేయాలి, ఏ క్వశ్చన్స్ ఉన్నాయని కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అవన్నీ స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఇప్పుడైతే మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజేష్ గంగిరెడ్డి అడుగుతున్నారు, అన్న ఫారెక్స్ ట్రేడ్ స్ప్రెడ్ ఎప్పుడు నెగిటివ్గా ఓపెన్ అవుతుంది కదా, దానికి సొల్యూషన్ లేదా? అంటే మనం ట్రేడ్ ఓపెన్ చేసేటప్పుడు స్టార్టింగ్ నెగిటివ్ ఓపెన్ అవుద్ది అనమాట, రెడ్ కలర్లో. అంటే మనం లాస్లో ఉన్నట్టు ఓపెన్ అవుద్ది. అది దానికి సొల్యూషన్ అంటూ ఏమి ఉండదు బ్రదర్. మ్యాక్సిమం ఏం చేయాలంటే లో స్ప్రెడ్ ఉన్న కరెన్సీ పేర్స్ ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మనకి ట్రేడింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడే రా స్ప్రెడ్ అకౌంట్ కానీ జీరో స్ప్రెడ్ అకౌంట్స్ కానీ ఉంటాయి, అలాంటివి తీసుకోవాలి. ఆ స్ప్రెడ్ అనేది ఎనీ కంపెనీ 2 టైప్స్లో, అది స్ప్రెడ్ రూపంలో తీసుకుంటే లేదా కమిషన్ రూపంలో తీసుకుంటే. సో అందుకు మీకు ఓపెన్ అయ్యేటప్పుడు నెగిటివ్గానే ఓపెన్ అవుద్ది. సో దానికి సొల్యూషన్ అంటూ ఏమి ఉండదు. చెప్పాను కదా, రా స్ప్రెడ్ అకౌంట్ ఇలాంటివి తీసుకుంటే ఆర్ మేజర్ కరెన్సీ పేర్స్లో ట్రేడ్ చేస్తే మనం అనేది స్ప్రెడ్ను కొంచెం అవాయిడ్ చేయొచ్చు, తక్కువ ఉంటుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రాజు గుడబండి అడుగుతున్నారు, హలో బ్రో, ఫారెక్స్లో ట్రేడ్ చేయాలి అంటే ఏ ట్రేడింగ్ యాప్ యూస్ చేయాలి? సో ఫారెక్స్లో ట్రేడ్ చేయాలంటే ఏ యాప్ యూస్ చేయాలని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫారెక్స్లో ట్రేడ్ చేయాలంటే ఒక బ్రోకర్ సెలెక్ట్ చేసుకోవాలండి. బ్రోకర్ వచ్చేసి ఇప్పుడు మనకి చాలామంది ఉన్నారు, రాక్ట్ ఎఫెక్స్ ఉంది, ఐసీ మార్కెట్స్ ఉన్నాయి, ఎక్స్ఎన్ఎస్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను సజెస్ట్ చేసే టాప్ బ్రోకర్ వచ్చేసి ఎక్స్ఎన్ఎస్ అనమాట. ఎక్స్ఎన్ఎస్ అంటే ఇండస్ట్రీలో బెస్ట్ బ్రోకర్ అనమాట. లో స్ప్రెడ్స్ ఉంటాయి, చాలా ఫాస్ట్గా రిప్లైస్ ఉంటాయి, చాలా బెటర్ అనమాట. ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ ఫాస్ట్గా ఉంటాయి. సో బ్రోకర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్రోకర్ని సెలెక్ట్ చేసుకుని అకౌంట్ ఓపెన్ చేసినాక మనకి వాళ్ళు అనేది టూ ప్లాట్ఫామ్స్ అనేవి ఇస్తారు. MT4 ఆర్ MT5 అనే ప్లాట్ఫామ్స్ ఇస్తారు. అందులో మనం ట్రేడింగ్ వ్యూల్ అనే ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 టైప్స్ చేస్తారు. దానికి కావాలంటే మీకు ఫుల్ వీడియో లింక్ అనేది మీకు ఎండ్ కార్డ్స్లో అనేది ఇస్తాను. ఆ టాప్లో లింక్ అది వచ్చింది చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియోస్ ఎందుకు చేయట్లేదు బ్రో, మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, మాలాంటి కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయండి, సబ్జెక్ట్ నేర్పించండి ప్లీజ్. రాజేష్ గంగిరెడ్డి ఆయన అడిగారు, సో ఎందుకు కంటిన్యూస్గా వీడియోస్ చేయట్లేదని. సో ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బ్రో, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మదర్కి. సో ఇలాంటివి ఉండడం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. బట్ ఇక్కడైనా ట్రై చేస్తాను, డెఫినెట్గా ట్రై చేస్తాను. డెఫినెట్గా నాలెడ్జ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ అడిగినందుకు. తర్వాత యూజర్ ఇన్స్పైర్ అంట, ఈయన అడిగాడు, ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి ఎంత అమౌంట్ కావాలి, ఏమైనా మంచి యాప్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెక్స్ స్టార్ట్ చేయడానికి జస్ట్ $1తో మీరు అనేది స్టార్ట్ చేయొచ్చు బ్రదర్, స్టార్ట్ చేయాలనుకుంటే. బట్ సజెస్ట్ ఏంటంటే మినిమం $10 అలా తీసుకోండి. $1 అంటే ఒక్క ట్రేడ్లో పోద్ది కదా. సో కానీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే $1తో అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్ఎన్ఎస్ అనేది $1తో స్టార్ట్ చేయొచ్చు. మంచి యాప్స్ వచ్చేసి ఎక్స్ఎన్ఎస్ అనేది బెస్ట్ బ్రోకర్ అనమాట ఇండస్ట్రీలో. సో అదైతే ట్రై చేయండి. తర్వాత ఈ పేరు సరిగ్గా లేదు. ఈ క్వశ్చన్ వచ్చేసి విచ్ కోర్స్ హ్యావ్ యూ టేకెన్ ఆర్ హూమ్ డూ యూ ఫాలోయింగ్ ఫర్ ఐసీటీ కాన్సెప్ట్స్? ఓకే, నేను కోర్స్ ఎవరి దగ్గర తీసుకున్నాను, నేను ఐసీటీ కాన్సెప్ట్స్ ఎలా ఫాలో అవుతానంటే, నేను కోర్స్ వచ్చేసి ఒక ఆఫ్రికన్ పర్సన్ దగ్గర అయితే నేర్చుకున్నాను. మెజారిటీ అంటే ఒక 70 to 80% వచ్చేసి నేర్చుకున్నాను. రిమైనింగ్ వచ్చేసి మా ఎక్స్పీరియన్స్ అనమాట. ఆయన చెప్పింది కాకుండా కోర్స్ అది నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ నాకు నేను ఎప్పటికప్పుడు నా సెటప్స్ అనేవి అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. సో ఒక ఆఫ్రికన్ పర్సన్స్ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు ఆయన యాక్టివ్లో లేడు, ఆయన పేరు చెప్పడానికి కూడా చాలా మంత్స్ అండ్ ఇయర్స్ అవుతుంది నేర్చుకుని. సో ఆయన అయితే యాక్టివ్లో లేడు. సో ఆఫ్రికన్ పర్సన్ దగ్గర అయితే నేర్చుకున్నాను. తర్వాత సేమ్ ఆయన అడిగాడు, కాంట్ వీ ట్రేడ్ ఇన్ 5 minutes ఆర్ 15 minutes ఇన్ ఏ డే ట్రేడింగ్ ఇన్ లండన్ క్లోజింగ్ సెషన్ ఆర్ న్యూయార్క్ ఓపెనింగ్ సెషన్? అది 5 minutes ఆర్ 15 minutesలో డే ట్రేడింగ్ లండన్ క్లోజింగ్ ఆర్ ఓపెనింగ్ సెషన్లో ట్రేడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. డెఫినెట్గా చేసుకోవచ్చు. 5 minutes ఇంట్రాడేలో, ఈవెన్ మీరు 1 hour యూస్ చేసి కూడా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు ఫారెక్స్లో. ఎందుకంటే అది లాంగ్ అవర్స్ ఉంటుంది కదా. ఇండియన్ స్టాక్ మార్కెట్ వచ్చేసి 9:15 to 3:30 వరకు ఉంటుంది. బట్ ఇది లాంగ్ అవర్స్ ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్గా చేసుకోవచ్చు. యునైటెడ్ షాప్ అడుగుతున్నారు, హాయ్ సార్, ఎక్స్ఎన్ఎస్ ట్రేడింగ్
ఈజ్ బెస్ట్ ఆర్ ఫండెడ్ అకౌంట్ బెస్ట్? ఎక్స్ఎన్ఎస్ బెస్ట్. అదే సింప్లీ చెప్పాలంటే పర్సనల్ అకౌంట్ బెటరా లేకపోతే ఫండెడ్ అకౌంట్ బెటర్ అని అడుగుతున్నారు. 100% మీరు ట్రేడింగ్ కెరీర్ స్టార్ట్ చేస్తుంటే ఫండెడ్ అకౌంటే బెటరు. అది ఎందుకనేది నేను కమింగ్ వీడియోస్లో ఒక మంచి వీడియో చేసి చెప్తాను అనమాట. ఫండెడ్ అకౌంట్ అంటే మీరు ఒక రియల్ ట్రేడర్ అవ్వాలంటే ఫండెడే మిమ్మల్ని ఒక రియల్ ట్రేడర్గా చేయగలదు. ఫండెడ్ అకౌంట్ నేను అది ట్రస్ట్ చేస్తాను, నేను అలానే ఫాలో అయ్యి నేను అలాగే వచ్చాను. బట్ సో ఫండెడ్ అకౌంట్ బెస్ట్ అండి. దాని తర్వాత ఎప్పుడైతే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి మీకంటూ క్యాపిటల్ అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు పర్సనల్ అకౌంట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయడం అనేది చాలా బెటర్. యా. సో తర్వాత వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ పర్సన్ అడుగుతున్నారు, బ్రో హౌ టు మేనేజ్ స్టాప్ లాస్ ఇన్ ఫారెక్స్ బ్రో? స్టాప్ లాస్ని ఎలా మేనేజ్ చేయాలని అడుగుతున్నారు. అది డిఫరెంట్ వేస్ ఉంటుంది బ్రదర్. అంటే మీరు ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో, మీరు ఏది ఫాలో అవుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు స్వింగ్ టు స్వింగ్ లోవర్ టైం ఫ్రేమ్లో ఒక స్వింగ్ నుండి ఇంకో స్వింగ్కి వెళ్ళాక ఆ స్టాప్ లాస్ అనేది మ్యాచ్ చేస్తారు, ట్రైల్ చేస్తారు. అండ్ మనకి స్టాప్ లాస్ ఎగెనెస్ట్గా వస్తే లాస్ కట్ చేస్తారు. ఇలా స్టాప్ లాస్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. మీకు లాస్ కట్ గురించి వీడియోస్ అయితే చేశాను, 2 వీడియోస్ చూడండి, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. సో యా, అది డిపెండ్స్ అనమాట మీరు ఏ స్టైల్ యూస్ చేస్తున్నారు అనేది. స్టాప్ లాస్ మేనేజ్ చేయండి. మాహి ఎస్ అని అడుగుతున్నారు, అన్న ఇల్లీగల్ అన్నావు, మళ్ళీ దీని గురించి వీడియో ఎందుకు చేసావు? ఆన్సర్ మీ డార్లింగ్. యా, ఫారెక్స్ ట్రేడింగ్ ఇల్లీగల్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా. సో ఎందుకు చేసామంటే, సో దాన్ని మనకి అందులో వేస్ ఉన్నాయి బ్రదర్. మనం ట్రేడ్ చేసుకోవచ్చు, ఇల్లీగల్ అయినప్పటికీ మనం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. అందరికీ ఇండియన్ స్టాక్ మార్కెట్ సెట్ అవుద్దని ఉండదు కదా. సో అందరికీ ఇండియన్ స్టాక్ మార్కెట్ సెట్ అవుద్దని ఉండదు కదా. సో ఎవరైతే ఎక్స్ట్రా అవర్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఫారెక్స్ కొంచెం బెటర్ అనమాట. కరెన్సీస్లో ప్రైస్ యాక్షన్లో కానీ ఆ వేస్లో చాలా బెటర్ అనమాట ఫారెక్స్ అనేది. సో అందుకు నేను ఇల్లీగల్ అయినప్పటికీ మనం చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కాబట్టి చెప్పాను అనమాట. సో అది పవన్ కుమార్ మెరుగు ఈయన అడుగుతున్నారు, బ్రో MT4 అండ్ MT5 విచ్ ఈస్ బెటర్ ఫర్ ఎక్స్ఎన్ఎస్? అంటే డెమో ట్రేడింగ్కి FXTMలో MT5 యూజ్ చేశా. MT4 MT5కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది బ్రదర్. MT4 కంటే MT5 కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది, అంతకుమించి ఏముండదు. ఏది యూజ్ చేసినా పర్వాలేదు. నేనైతే MT5 యూజ్ చేస్తున్నాను. బెటర్, మీరు అడ్వాన్స్డ్గా ఉన్నదానికి అలవాటు పడండి. సో యా, MT5 బెటర్. సాయి రాజేష్ లోవా అడుగుతున్నారు, బ్రో ట్రేడింగ్ ఎలా చేయాలో డెమో వీడియో పెట్టండి. ఓకే, డెఫినెట్గా డెమో వీడియో అయితే పెడతాను. ఏంజిల్ 1లో నేను ట్రేడింగ్ చేస్తాను, బట్ ఫారెక్స్లో ఎలా ట్రేడ్ చేయాలో అర్థం అవ్వడం లేదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఎక్స్ఎన్ఎస్ అండ్ MT5 2 యాప్స్ ఉన్నాయి, అర్థం అవ్వడం లేదు, ఒక డెమో వీడియో పెట్టండి. ఓకే, ఈయన కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇండియన్ స్టాక్ మార్కెట్లో చేస్తే ఫారెక్స్ కాబట్టి. కన్ఫ్యూజన్ ఏం లేదు బ్రదర్, నేను డెమో వీడియో పెడతాను. బట్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంజిల్ బ్రోకింగ్ ఇలా ఏవోటి ఉంటాయి కదా, అలా బ్రోకర్ సెలెక్ట్ చేసుకోవడం, అది ఎక్స్ఎన్ఎస్ అనమాట, ఒక బ్రోకర్ అనేది. సో మీరు ట్రేడ్ చేయాలంటే ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తారు కదా, అలానే ఒక MT4 అనేది ఒక ట్రేడింగ్ వ్యూ లాంటిది అనమాట. వీళ్ళు ఎక్స్ఎన్ఎస్కి MT4 MT5 అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ట్రేడ్ అనేది చేస్తాం. బట్ ఒక డెమో వీడియో అయితే డెఫినెట్గా పెడతాను. PSS రాజా అడుగుతున్నారు, ఐఎమ్ కంప్లీట్లీ న్యూ టు స్టాక్ మార్కెట్ అండ్ ఇట్స్ టెర్మినాలజీ, హౌ టు లెర్న్ ఫారెక్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ న్యూ కామర్స్ లైక్ మీ? సో ఈయన కంప్లీట్గా దీనికి అనేది కొత్త అంటనమాట, ఫారెక్స్ స్టాక్ మార్కెట్కి. సో ఎలా నేర్చుకోవాలని అడుగుతున్నారు. నా సజెషన్ ఏంటంటే డెఫినెట్గా ఒక కోర్స్ అయితే తీసుకోండి బ్రదర్. ఎందుకంటే కోర్స్ ఏం చేస్తుంది అంటే మీకు టైం సేవ్ చేస్తుంది, కన్ఫ్యూజన్ లేకుండా చేస్తుంది. మీరు ర్యాండమ్గా వీడియోస్ చూసుకుంటూ వెళ్తే అది ఫ్రీ కోర్స్ అవనివ్వండి, పెయిడ్ కోర్స్ అవనండి, ఏదో ఒకటి మీకు పర్ఫెక్ట్, ఓకే ఇది పర్ఫెక్ట్గా ఉంది నాలెడ్జ్ అన్న దగ్గర కోర్స్ అయితే తీసుకోండి, డెఫినెట్గా యూజ్ అవుద్ది. సో మీకు ఫస్ట్ థింగ్ కన్ఫ్యూజన్ ఉండదు. ఏంటి ఆర్డర్లో నేర్చుకోవడం గురించి. నేను స్టార్టింగ్లో నాకు వచ్చే మిస్టేక్ ఏమైందంటే, నేను ఆర్డర్లో నేర్చుకోలేదు అనమాట. అక్కడ ఒకటి నేర్చుకున్నాను, ఇక్కడ ఒకటి నేర్చుకున్నాను. సో చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఒక మెంటర్ అనేవాడు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారనమాట ఎలా వెళ్ళాలని. సో డెఫినెట్గా కోర్స్ నేర్చుకోండి, మీరు టాప్ టు డౌన్ దానికి స్టిక్ అయ్యి ఉండండి. సో ఇలా అయితే మీరు నేర్చుకోవచ్చు రాజా గారు. సో నెక్స్ట్ ఇది చాలా డిఫరెంట్గానే ఉంది, మోడస్. సో ఈయన అయితే క్వశ్చన్ అడిగారు, బ్రదర్ లైవ్ ట్రేడింగ్ అనుకుందాం, లైవ్ ట్రేడింగ్ చెయ్యి బ్రో, ఆర్డర్ బయింగ్ అండ్ లాట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాడు బ్రోకర్ ఎంత తీసుకుంటాడు, అవన్నీ వీడియో చేయండి. సో లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు. లైవ్ ట్రేడింగ్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే, లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడు నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి నేను ట్రేడ్ చేయకూడదు. నా రూల్స్కి ఫాలో అయ్యి నాది ఏదైతే ఉందో నేను అది ట్రేడ్ చేయాలన్నమాట. మనకి లైవ్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి ఫియర్ కానీ ఇలాంటివి వచ్చేస్తాయి. ఓకే, నన్ను ఇంతమంది చూస్తున్నారు, డెఫినెట్గా
విన్ ట్రేడ్ తీయాలి ఇలాంటివి అన్నీ వస్తాయన్నమాట. అందుకు నేను లైవ్ ట్రేడింగ్ అనేది చేయట్లేదు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బయింగ్ అండ్ లాట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను లాట్ సైజ్ క్యాలిక్యులేషన్ వీడియో చేశాను చూడండి. అది ఈజీగానే ఉంటుంది. లాట్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది. సో అదైతే ఒకసారి చూడండి. నేను ఒక వీడియో కూడా చేస్తాను. బ్రోకర్ ఎంత తీసుకుంటాడో డిపెండ్స్ బ్రదర్. బ్రోకర్ ఎంత తీసుకుంటారు మీరు తీసుకునే అకౌంట్ బట్టి. మీరు రా స్ప్రెడ్ అకౌంట్ తీసుకుంటున్నారా? రా స్ప్రెడ్ అకౌంట్‌లో చాలా లో కమిషన్స్ ఉంటాయి. లో స్ప్రెడ్ ఉంటది. సో మీరు స్టాండర్డ్ అకౌంట్ తీసుకుంటున్నారా? ఇలాంటి దాన్ని బేస్ చేసుకొని ఉంటది బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ పాషం ఈయన అడుగుతున్నారు. కెన్ యూ గివ్ మీ యువర్ వాట్సాప్ నెంబర్? ఐమ్ ఫ్రమ్ వరంగల్ అన్న. ఓకే. సో నా కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో బ్రదర్ కాంటాక్ట్ నెంబర్ అంటూ ఏం లేదు. టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు ఏదైనా మెసేజ్ చేయాలన్నా ఏమైనా అడగాలన్నా కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయండి. సో అక్కడైతే 24/7 నేను అవైలబుల్గానే ఉంటున్నాను. మీరు డెఫినెట్గా అక్కడైతే రిప్లై ఇస్తాను. హౌ మచ్ యువర్ టోటల్ క్యాపిటల్ బ్రో? మోస్ట్ రిక్వెస్ట్ చాలా సార్లు వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. నా క్యాపిటల్ ఎంత అనేది. సో నా క్యాపిటల్ వచ్చేసి స్టార్టింగ్లో 5 lakhs అనేది ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే దానిని 3 lakhs తీసుకోవచ్చా? ఆ 2 lakhs వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడం. సో ట్రేడింగ్ చేస్తున్నది 3 lakhs యా. నా క్యాపిటల్ వచ్చేసి 3 lakhs బ్రదర్. బ్రో ప్రొపరేట్ ఫిల్మ్స్ మీద ఒక వీడియో చేయండి బ్రో. ఇండియాలో చేయొచ్చా లేదా అండ్ విత్డ్రాల్ గురించి డెఫినెట్గా చేస్తాను. ఇది వెరీ యూస్ఫుల్ అనమాట ఫండెడ్ అకౌంట్స్ అనేవి. డెఫినెట్గా దాని మీద అయితే వీడియో చేస్తాను బ్రదర్. నరేంద్ర గారు ఇండియాలో చేయొచ్చు లేదా? ఇండియాలో సేమ్ ఫారెక్స్ లానే బ్రదర్. ఇల్లీగలే బట్ మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. విత్డ్రాల్ గురించి విత్డ్రాల్స్ కూడా 100% ఇస్తే డౌటే లేదు. సో డెఫినెట్గా ప్రొపరేట్ ఫిల్మ్స్ అనేది చాలా అంటే చాలా బెటర్ ఒక మంచి ట్రేడర్ అవ్వాలంటే. MT4 and MT5 deleted from Play Store. How can we trade from personal account bro? Please get. ఓకే. ప్లే స్టోర్లో అనేది MT4 MT5 అనేది డిలీట్ చేశారు. సో అది మనం ఎలా ట్రేడ్ చేయాలో అడుగుతున్నారు భాస్కర్ గారు. సో అది అవును డిలీట్ చేశారు బ్రదర్. మనం ఏం చేయొచ్చు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్నెస్ అనేది ఉందనుకోండి. మీరు ఏదైతే బ్రోకర్ ఉన్నారో వాళ్ళే MT4 MT5 అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాప్టాప్కి పీసీకి అయితే చెప్తున్నాను. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు నార్మల్గా ఫోన్లో అయితే గూగుల్ నుండి కానీ అదే మీరు ఏదైతే బ్రోకర్ వెబ్సైట్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు MT4 and MT5. సో ఓకే. ఈరోజు ఇవి క్వశ్చన్స్ అయితే Q&A సెషన్. సో డెఫినెట్గా మీకు ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి ఇలా మనం కంటిన్యూ చేద్దామా? ఇలాంటి Q&A సెషన్స్ కంటిన్యూ చేద్దామా? ఈ సిరీస్ అనేది మన వాళ్ళకి హెల్ప్ అవుద్దని నేను అనుకుంటున్నాను. సో కంటిన్యూ చేద్దామా లేదని మీరు చెప్పండి. సో నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను ప్రతిదానికి రిప్లై ఇస్తూ. సో మీకు నచ్చితేనే మీకు 100% హెల్ప్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి. అట్లీస్ట్ లైక్ అయినా చేయండి నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నందుకు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్కి వచ్చే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.